హాయ్ హలో ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ యతి గురించి చెబుతాను. హిమాలయాలు మానవ జీవితంలో అనేక రహస్యాలు కలిగి ఆధ్యాత్మికత మరియు సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ పర్వతాలు మన ఊహకందని అనేక మిస్టరీలు మరియు ఆసక్తికరమైన అంశాలను కలిగి ఉన్నాయి. అటువంటి మిస్టరీ ఈ యతి ఛాయాచిత్రాలు మరియు పెద్ద పాదముద్రల ప్లాస్టర్ కాస్ట్లతో సహాయతి ఉనికిని నిరూపించే ప్రయత్నంలో అనేక కథనాలు అందించబడ్డాయి. యతి తరచుగా గోధుమ, బూడిద లేదా తెల్లటి జుట్టుతో కప్పబడిన పెద్ద, ద్విపాద వానర జాతికి చెందిన జీవిగా వర్ణించబడింది మరియు కొన్నిసార్లు ఇది పెద్ద, పదునైన దంతాలు కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. యతి అనే పదం హిమాలయాల్లో నివసించే ఒక రహస్య జీవికి సంబంధించినది. ఇది పర్వత ప్రాంతాల్లో పెద్ద శరీరంతో మంచులో జీవించే మానవ రూపంలో ఉండే జీవిగా చాలామంది వర్ణిస్తారు. దీనిని స్నోమాన్ అని కూడా పిలుస్తారు. పాంగ్బోచి డైనెస్టీలో ఒక పుర్రె ఉంచబడుతుంది. పుర్రెపై ఉన్న ఒక వెంట్రుకపై పరిశోధనలు జరుగుతాయి. ఇలాంటి 7 పరిశోధనలు జరుగుతాయి. అందులో 2 పరిశోధనలు యతిని చూడటం జరిగిందని తెలుపుతాయి. యతి అనే పదం తిబెటన్ పదం ఏక్తే నుండి ఉద్భవించింది. దీని అర్థం మంచులో ఉండే మానవ ఆకారమైన జీవి. ప్రాచీన కాలంలో నుండి ఈ యతి కథలు ప్రచారంలో ఉన్నాయి. హిమాలయ ప్రాంతంలో ఒకప్పుడు మంచు పర్వతాలు పవిత్రంగా భావించబడేవి. స్థానిక ప్రజలు పర్వతాలను తమ దేవతల నివాసంగా చూసేవారు. ఈ ప్రాంతం శాంతి, సమృద్ధి మరియు పవిత్రతతో నిండి ఉండేది. కానీ కాలక్రమేణా కొందరు విదేశీ దండయాత్రికులు ఆ ప్రాంతంపై ఆక్రమణ చేయడానికి ప్రయత్నించారు. వారు పర్వతాలు నాశనం చేసి ఆ ప్రాంత పవిత్రతను అపవిత్రం చేయడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని గమనించిన మంచు దేవతలు ఆందోళన చెందారు. వారు ఆ ప్రాంతాన్ని రక్షించడానికి మరియు తమ భక్తుల్ని కాపాడటానికి ఒక శక్తివంతమైన రక్షకుణ్ణి సృష్టించాలనే నిర్ణయించి యతిని సృష్టించారు అనే కథ టిబెటన్లలో ప్రచారంలో ఉంది. హిమాలయాల్లో నివసించే షెర్పా తెగ మరియు తిబెటన్ బౌద్ధవాదులు యతిని పవిత్ర జీవిగా పరిగణిస్తారు. వారి అనుసారం యతి దేవతల్ని రక్షించే జీవి. కొందరు యతిని పవిత్ర శక్తులుగా, మరికొందరు దయ్యంలా భావిస్తారు. నేపాలీలు వాటిని అడవుల్లో పిల్లలు సంచరించకుండా ఉండటానికి పిల్లలకు చెప్పే కథలుగా భావించేవారు. 350 సంవత్సరాల క్రితం సంగ్వా డోర్జే అనే వ్యక్తి ఎవరెస్ట్ యొక్క మారుమూల గ్రామమైన పాంగ్బోచే సమీపంలోని ఒక గుహలో నివాసం ఏర్పరచుకుని ధ్యానం చేస్తూ ఒంటరిగా ఉండాలని కోరుకున్నాడు. సహాయం చేయడానికి స్నేహపూర్వక యటిస్ అతనికి ఆహారం, నీరు మరియు ఇంధనాన్ని తీసుకువచ్చింది అని చెబుతారు. ఎరిక్ షిప్టన్ ఎవరెస్ట్ శిఖరానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో 1951లో తీసిన ఛాయాచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికలలో ముద్రించబడ్డాయి. షిప్టన్ అనే పర్వతారోహకుడు హిమాలయాలలోని హిమానీనదం దిగువ భాగంలో 12 లేదా 13 అంగుళాల పొడవు మరియు అతని బూట్ కంటే రెండింతలు వెడల్పుతో రహస్యమైన పాదముద్రలను కనుగొన్నాడు. ఈ చిత్రాలు మరిన్ని రుజువులను కనుగొనడానికి పర్వతాలలోకి డజన్ల కొద్దీ సాహసయాత్రికులు సాహసాలు చేయటానికి ప్రేరేపించబడ్డారు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొట్టమొదటి పాశ్చాత్య అన్వేషకుడు అయిన ప్రముఖ సర్ ఎడ్మండ్ హిల్లరీ ఒకరు. ఎవరెస్ట్పై 19,000 అడుగుల ఎత్తులో ఉన్న పొడవాటి, నల్లటి జుట్టు, మందపాటి మరియు ముతక జుట్టును కూడా హిల్లరీ కనుగొన్నారని చెప్పారు. యతి ఉనికిపై నమ్మకం చాలా బలంగా ఉంది. 1959లో స్టేట్ డిపార్ట్మెంట్ దాని సమక్షంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై నియమాలను రూపొందించింది. 2008 ఇండియన్ ఆర్మీ హిమాలయాల్లో 12,000 అడుగు ఎత్తున ఒక రహదారి నిర్మాణ సమయంలో అక్కడ పనిచేసే ఒక కార్మికుడు లోకల్ మార్కెట్లో సరుకులు కొనటానికి వెళతాడు. ఎంతసేపటికి తిరిగాడు. చీకటి పడిపోతుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఒక గువ్యం మీద రహదారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి రహదారి ప్రక్కన మంచులో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కనబడతాడు. ప్రయాణికుడు దగ్గరగా వెళ్లి చూడగా ఆ వ్యక్తి మరణించి ఉంటాడు. మెడ భాగం పూర్తిగా వెనుకకు తిరిగి ఉంటుంది. శరీరంపై ఎటువంటి గాయాలు కానీ, రక్తపు మరకలు కానీ, రక్తం కనిపించవు.
ఇది ఆక్సిడెంట్ అయి ఉండకపోవచ్చు. యాక్సిడెంట్ అయితే శవం క్రింద పడి ఉంటుంది. ఏదైనా జంతువుల దాడి అయితే రక్తపు మరకలు ఉండాలి. తరువాత డాక్టర్లు పరిశీలించి ఇది మానవమాతృలో జంతుజాలల పనో కాదు, ఏదో భయంకరమై జీవి పని అయి ఉంటుంది అని అంటారు. శరీరంపై ముదురు రంగు వెంట్రుక కనపడుతుంది. స్థానికులు ఇది యతి పనే అయి ఉంటుంది అని భావిస్తారు. మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్ బృందం 2019 ఏప్రిల్ 9వ తేదీన మకాలు బేస్ క్యాంప్కు సమీపంలో 32 అంగుళాల పొడవు మరియు 15 అంగుళాల వెడల్పు గల ఏతి యొక్క మిస్టీరియస్ పాదముద్రలను గుర్తించింది. ఈ అంతుచిక్కని స్నోమాన్ గత మకాలుబారు నేషనల్ పార్క్లో మాత్రమే కనిపించింది. ఈ జీవికి సంబంధించిన 2016 డాక్యుమెంటరీపై పనిచేస్తున్న ఐకాన్ ఫిల్మ్స్ ద్వారా ఏతి నమూనాలను పరిశీలించడానికి షార్లెట్ లిండ్క్విస్ట్ మరియు శాస్త్రవేత్తల బృందం మొదట సంప్రదించింది. లిండ్క్విస్ట్ జుట్టు, ఎముక, చర్మం మరియు మలంతో సహా 24 ఏతి నమూనాలను పరిశీలించడానికి మైటోకాండ్రియల్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ను ఉపయోగించారు. ఏతి నమూనాలపై ఈ సాంకేతికతను ఉపయోగించి లిండ్క్విస్ట్ మరియు బృందం ఈ వస్తువులు హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి లేదా నల్ల ఎలుగుబంటి నుండి వచ్చాయని కనుగొన్నారు. ఒక దంతం కుక్క జాతికి చెందిన జీవి కుటుంబంలోని జంతువు నుండి వచ్చింది. ఒక ఆశ్రమంలో ఉంచిన ఏతి యొక్క పంజా నల్ల ఎలుగుబంటి నుండి వచ్చింది. అవశేషంగా ఉంచబడిన మరొక ఎముక టిబెటన్ గోధుమ ఎలుగుబంటి నుండి వచ్చిందని తెలియజేశారు. మంచు మనిషి యొక్క ఉనికి గురించి శాస్త్రీయ పరిశోధనలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. జెనెటిక్ విశ్లేషణలు 2013లో జరిగిన డిఎన్ఏ అధ్యయనంలో మంచు మనిషిగా భావించిన నమూనాలు పురాతన పోలార్ బేర్ జాతికి చెందిన అవశేషాలుగా తేలిందని కొంతమంది శాస్త్రవేత్తలు మంచు మనిషి ఉనికిని ఖండించినప్పటికీ మరికొందరు కొత్త సాక్ష్యాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఒక టిబెటన్ మోంక్ తాను ఇతర మోంక్స్తో కలిసి యతిని తొలింగ్ మఠ్ వద్ద చూడటం జరిగిందని క్లెయిమ్ చేశాడు. మంచు మనిషి గురించి శాస్త్రీయ పరిశోధనలు ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ అంశంపై మరింత అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం తెలుపండి. యతి నిజంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఉంటే మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు అవసరం అనుకుంటున్నారా? కామెంట్స్ రూపంలో తెలుపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.